గత వారం నుండి ఈ వారం వరకు ఆయన కృపారెక్కల నీడ కింద మనం భద్రపరచబడి ఇంకనూ ఆయన కృప ద్వారా సజీవులుగా ఉండి పలు ప్రాంతాల ప్రదేశాల నుండి ఈ ఉదయకాలమున ఈ జూములో ఈ రీతిగా సమకూర్చబడటానికి దేవుని మహాకృప అయినందుకు దేవునికి ఎంతో వందనస్తులు. వచ్చిన వారందరికీ, చేరిన ప్రతి సహోదర సహోదరికి, పరిశుద్ధులకు, పెద్దలకు, దైవజనులకు ప్రభు అయిన యేసు నామములోనే వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు తన మహాకృపను బట్టి 4372 దినానికి నడిపించాడు. 4372 వర్తమానం మనం వినబోతున్నాం. నిన్నెందుకో తలంపు వచ్చింది, మన ఫింగర్లో ఆ గుర్తులు ఉంటాయి కదా, ఆ గుర్తు ప్రపంచంలో ఇన్ని కోట్లాది మంది జనం ఉన్నారు, ఒకరికి ఒకరు ఒకరి ఫింగర్ ప్రింట్ మరొక ఫింగర్ ప్రింట్ కి సరిపోదు, తేడా ఉంటుంది. అలాగా 4371 మెసేజ్ కూడా డిఫరెంట్ టైప్స్ లో మనకు వినపడుతూ మనము ప్రభువులో బలపరచబడటానికి దేవుడు ఈ యొక్క వేదికను అనుగ్రహించాడు. ఈ వేదికను మరి ఈ రీతిగా తయారు చేసి భారంతో బాధ్యతతో కొనసాగించున్న బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించబద్దులమైనాం. దేవుడే వారికి తోడుగుండి నడిపించున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులు. ఎక్స్ట్రా చెప్తానేమో క్షమించండి, ఎందుకంటే నాకు ఆ ప్రేరేపణ కలిగింది. సరే, ఈ ఉదయమున దేవుని మహాకృప చొప్పున ఆయన కృపతో మనల్ని తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు వినటానికి గాను 4372 దినానికి నడిపించారు. ఈ దినము వర్తమానం కొరకై సహోదరులు జోయల్ అబ్రహం గారిని షార్జా నుండి, ట్రాన్స్లేట్ కొరకు బ్రదర్ జంగా సుధాకర్ బాబు గారిని మన మధ్య ఉంచారు. కాబట్టి మనము ఇప్పుడు ప్రారంభ ప్రార్థనతో ప్రార్థన చేసుకుందాం, మొదలు పెట్టుకుందాం. దీనికి గాను అన్నా ఏమన్నారన్నా? నవీన్ ముల్బాగ్, బ్రదర్ నవీన్ ప్రార్థన చేస్తారు. ప్రారంభ బ్రదర్, నేను కన్నడలో చేస్తాను. ఓకే. ಮಹಾನ್ನತನು ಸರ್ವಶಕ್ತಿವಂತನು ದೇವಾದಿ ದೇವನಾಗಿರುವಂತ ನಮ್ಮ ತಂದೆ ದೇವರೇ ಶಿವಪ್ಪ, ಈ ಒಂದು ಮುಂಜಾನೆ ವೇಳೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ನಾವೆಲ್ಲ ಈ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಸೇರ್ ಬರೋದಕ್ಕೆ ನೀವು ಅವಕಾಶ ಮಾಡ್ಕೊಡೋದಕ್ಕಾಗಿ ನೀವು ಸಲ್ಲಿಸಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ. ಹೌದು ದೇವರೇ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ಇದು ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ನಾವು ವಾಕ್ಯಗಳನ್ನ ಕರ್ತನೆ ಕೇಳೋದಕ್ಕೆ ನೀವು ಅವಕಾಶ ಮಾಡ್ಕೊಟ್ಟಿದ್ದೀರಾ. ಆದ್ರೆ ಕರ್ತನೆ ಅಪ್ಪ ನನಗೆ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಟ್ಟು ಕರ್ತನೆ ಅಪ್ಪ ನಾನು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ. ಈ ಒಂದು ಸವಾಸದಲ್ಲಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ನನಗೂ ಸಹ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಈ ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಸಲ್ಲಿಸಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ. ಹಾಗೆ ಈ ಒಂದು ಕರ್ತನೆ ಅಪ್ಪ ಇಲ್ಲಿ ವಾಕ್ಯವನ್ನು ಕರ್ತನೆ ಅಪ್ಪ ಹೇಳುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಹಾಡು ಹೇಳುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ನಿಮ್ಮ ಶಕ್ತಿ ನಿಮ್ಮ ಬಲದಿಂದ ಕರ್ತನೆ ತುಂಬಿಸ್ರಿ, ಸಹಾಯ ಮಾಡಿಕೊಡ್ರಿ ದೇವ್ರೆ. ಎಲ್ಲಾ ವಿಚಾರದಲ್ಲಿ ದೇವ್ರೆ ನೀವು ಕರ್ತನೆ ಅಪ್ಪ ಇದ್ದುಕೊಂಡು ನಡ್ಸ್ಕೊಡ್ಬೇಕೆಂದು ಬೇಡ್ತೀನಿ. ಹೌದಪ್ಪ, ನಿಮ್ಮ ಬಲ ಶಕ್ತಿಯಿಂದ ಕರ್ತನೆ ಅಪ್ಪ ನೀವು ನಡ್ಸ್ಕೊಡ್ಬೇಕೆಂದು ಬೇಡ್ತೀವಿ. ಹೌದು ಕರ್ತನೆ ಅಪ್ಪ, ಮೊದಲಿಂದ ಕೊನೆಯವರು ಕರ್ತನೆ ಅಪ್ಪ ದೇವ್ರೆ ನೀವು ನಿಮ್ಮ ಕೃಪೆಯಿಂದ ಕರ್ತನೆ ಅಪ್ಪ ನಡ್ಸ್ಕೊಡ್ಬೇಕೆಂದು ಬೇಡ್ತೀವಿ ದೇವ್ರೆ. ಇದರಿಂದ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಪ್ರಯೋಜನಕರವಾಗಿ, ಇದರಿಂದ ಉಪಯೋಗಕರವಾಗಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಇದೇ ಕರ್ತನೆ ಅಪ್ಪ. ಹಾಗೆ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಈ ದಿನ ನಿನ್ನ ಪುರುಷೋತ್ತಮ ಶಕ್ತಿಯಿಂದ ಕರ್ತನೆ ಅಪ್ಪ ನಡೆಸ್ಕೊಟ್ಟು ಕರ್ತನೆ ಅಪ್ಪ ಯಾವ್ದು ಗೆಲ್ಬಿಲ್ ಇಲ್ಲದೆ ಕರ್ತನೆ ಅಪ್ಪ ನೀನ್ ನಡ್ಸ್ಕೊಟ್ಟು ಎಲ್ರು ಕೇಳಿಸ್ಕೊಂಡು ಕರ್ತನೆ ಅಪ್ಪ ಎಲ್ರು ಮೊದಲಿಂದ ಕೊನೆಯವ್ರಿಗೆ ಇದ್ದು ಕರ್ತನೆ ಅಪ್ಪ ಇರೋ ಹಾಗೆ ನೀನ್ ನಡೆಸ್ಕೊಡು. ಎಲ್ಲ ವಿಚಾರದ ಸಹಾಯಕರಾಗಿ ಇದ್ದು ನಡ್ಸ್ಕೊಡ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಮಧುರವಾದ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇನೆ ತಂದೆ ದೇವ್ರೆ, ಆಮೇನ್. ఆమేన్. చాలా సంతోషం అన్న.
సహోదరులు నవీన్ గారు కన్నడలో చక్కగా ప్రార్థన చేసి మరి మొదలు పెట్టారు. ఇప్పుడు రెడ్డిపు రాజు గారు రాలేదనుకుంటానా, అవును అంకుల్. రూఫస్ గారికి ఇద్దాం మరి. ఓకే. సహోదరులు రూఫస్ గారు మన మధ్య ఉన్నారు. ఎందుకంటే చక్కని మధుర సంగీతాలు వినిపిస్తూ వస్తున్నారు కాబట్టి వారు పాట పాడి దేవుని మహింపరచాలని మనం చూస్తున్నాం. వందనాలు అంకుల్. వందనాలన్నా. మరి ఒకసారి ఈ యొక్క ప్రాతకాల సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నిట్టూర్పులో నుండగా నన్ను ఉజ్జీవపరచితివి. నిట్టూర్పులో నుండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా.
చాలా వందనాలన్నా. దయచేసి క్షమించాలి. నియమించబడిన సహోదరులు కూడా ఎంటర్ అయినట్టున్నారు. రెడ్డిపోగు రాజు గారు ఒక పల్లవి 2 చరణాలు మాత్రం పాడాలని మనం చేస్తున్నాను. రెడ్డిపోగు రాజు గారు, వీ హ్యావ్ టు బేర్. ఎందువలనా? పాడండి. ఓకే ఓకే. పల్లవి 2 చరణాలన్నా. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం పాడతానా? ఓకే. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నిన్ను దినదినము. పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పరము చేర్చి ఫలములిచే పవనుడగు మా ప్రభువు నీవే. పరము చేర్చి ఫలములిచే పవనుడగు మా ప్రభువు నీవే. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. కృపా కనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కృపా కనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కంటిరే పావలి కాపాడు, కడవరకు మము కాయుమయా. కంటిరే పావలి కాపాడు, కడవరకు మము కాయుమయా. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. అన్న వందనాలన్నా. చాలా వందనాలన్నా. వందనాలు. చక్కగా పాట పాడిన రూపసన్న గారికి, తర్వాత రెడ్డిపోగు రాజన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను.
వందనాలన్నా వందనాలు. ప్రాముఖ్యమైన ఘటానికి మనం వచ్చాం. ఇప్పుడే బర్నబాస్ అన్న గారు ఒక బాధకరమైన వార్త వినిపించారు. మన సహోదరులు శివయ్యన్న గారి తల్లి గారు రాత్రి 1 గంట సమయంలో ప్రభునందు నిద్రించారని, మరి బరియల్ కార్యక్రమం కూడా 9 నుండి 11 గంటల మధ్యలో జరగబోవచ్చని చెప్పారు. కాబట్టి 10 గంటలకి రైట్ అండి, 10 గంటలకి బరియల్ కార్యక్రమం కూడా జరగబోతున్న భూస్థాపన కార్యక్రమం. అందుని బట్టి దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, రిలేటివ్స్ కొరకు ప్రార్థనలు పెట్టండి. ఇప్పుడు మన మధ్య సహోదరులు మరి జోయల్ అబ్రహం గారు షార్జా నుండి, జంగా సుధాకర్ గారు ట్రాన్స్లేట్ కొరకు మార్టూర్ నుండి ఉన్నారు. వారి కొరకు సందేశం కొరకు సహోదరులు గోపాల్ అన్న పెనుగొండ నుండి ఉన్నారు. వారు ప్రార్థనలో నడిపిస్తారు. గోపాల్ అన్న. మ్యూట్ చేసుకో. దయాదాక్షిణ పూర్ణుడైన మా తండ్రి, కరుణ కలిగిన యేసయ్య, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చి మరొక నూతనమైన రోజులోకి మమ్మల్ని మీరు ప్రవేశింపచేసి తండ్రి నాయన ఈ వేకువజామున మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించటానికి వాయిస్ బ్రేక్ అయిందన్నా. నెట్ ప్లేస్ ప్రాబ్లం. మార్చుతారండి, ప్లేస్ మార్చుతారంటే కొద్దిగా. కృప కలిగిన యేసయ్య, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. జూమ్ మీటింగ్ను ఇన్ని నాళ్ళు మీరు చక్కగా నడిపిస్తున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి సుదూర ప్రాంతాలలో నుండి మీ బిడ్డలను మీరు ప్రేరేపించి ఆయా సమయాలలో ఈ వేకువజామున మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ బిడ్డలమైన మాతో మీరే మాట్లాడి కృప చూపమని వేడుకుంటున్నాం. మిదాసును నిలవబెట్టి అనేక సార్లు ఇలాగున మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రములు. మరి ఈ వేకువజామును కూడా ఆశతో మీ సన్నిధికి చేరి వచ్చిన మీ బిడ్డలమైన మా అందరితో మీరే మాట్లాడి కృప చూపమని వేడుకుంటున్నాం. మరి ఇదే సమయంలో మీ దాసుడు శివయ్యన్న వారి తల్లి గారు కూడా మరి మీ సన్నిధికి చేర్చబడి ఉండగా, మా తండ్రి నాయన ఈ లోకములో శ్రమ, ఇబ్బంది, కష్టము, నష్టము, వేదన వాటన్నిటిని తప్పించి మీ దాసురాలను క్షేమంగా మీ సన్నిధికి చేర్చుకున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. నిండు వృద్ధాప్యమందు మీ సన్నిధికి మీ దాసురాలను మీరు చేర్చుకున్నారు. విడవబడిన కుటుంబాన్ని మీరే ఆదరించి ఓదార్చి నెమ్మదిని అనుగ్రహించండి. కృప చూపమని వేడుకుంటున్నాం. ఇచ్చిన ఈ సమయానికై స్తోత్రములు. ముందున్న కార్యక్రమం అంతటికి మీరే అధ్యక్షత వహించి నడిపించి కృప చూపి సహాయము చేయమని మాతో మాట్లాడి కృప చూపమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా ఆమేన్. వందనాలన్నా. Now we are going to listen the word of God. Our beloved brothers, Brother Joel Abraham Garu from Sharjah is ready to share the word of God. So we must put off the ఏమంటారన్నా మ్యూట్. మ్యూట్ Put off the mute and turn, and our brother, beloved brother Janga Sudhakar Babu from Martur is going to translate the message. We will give the time, valuable time to the brothers. Welcome brother Joel Abrahana and Janga Sudhakarana. Thank you, brother. Please take your time till 6:10. Warm greetings once again and vandanalu to everybody in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. Once again, God has given us a privilege to be able to be alive, to be in His presence on the earth.
మరొక్కసారి ఆయన యొక్క సన్నిధానంలో సజీవులుగా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మన జీవితాల్లో అనుమతించాడు. Every day with Jesus is sweeter than the day before should be our experience. యేసుక్రీస్తుతో ప్రతి దినం అనగా ప్రతి క్రొత్త దినం కూడా ఒక నూతనమైనటువంటి మధురాన్ని మన జీవితంలో తీసుకొస్తుంది అన్నదే మన అనుభవం. Thank you for brethren who prayed today morning. Thank you for the brethren who could be able to sing songs of hope today. ప్రార్థన చేసినటువంటి సహోదరులు, అలాగే నిరీక్షణతో కూడినటువంటి పాటలు పాడినటువంటి సహోదరులకు హృదయపూర్వక వందనాలు. We are also continuing to pray for the family whom we have spoken now, the bereaving family, but our hope is in the hope of glory. దుఃఖపడుతున్నటువంటి ఆ కుటుంబంతో కూడా ఉదయకాలం మాట్లాడతాం. మనకున్న నిరీక్షణ మహిమతో కూడినటువంటి నిరీక్షణ. Because our hopes is that the word of God says we will be seeing our beloved ones beyond the shore. Can you repeat na? We will be seeing our beloved ones beyond the shore, on the other shore. ప్రియులారా, మనము మన యొక్క ప్రియులను చూడండి, ఈ మరణ స్థితిని దాటి మనం చూడబోతూ ఉన్నాం. Let's read the key verse which we started this study, and we'll be going to continue this study also based on the key verse only, which we started 3-4 sessions before, 2 Corinthians chapter 3 verse 18. 3 సెషన్ల క్రితం మనము ప్రారంభించినటువంటి మన యొక్క మూల వచనాన్ని చదువుకొని ఈ ఉదయకాలం మన సెషన్ ప్రారంభించుకుందాం. 2 Corinthians 3 verse 18. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ We all వచనం. with open face, beholding as in the glass the glory of the Lord, are changed into the same image from glory to glory, even as by the Spirit of the Lord. 2 Corinthians 3:18. 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమ అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. What a blessed hope that is for us. మన కొరకు ఎంత గొప్ప నిరీక్షణ ఉందండి. Every day when we get up in the morning, my prayer is, oh Lord, your mercies are not consumed us. ప్రియులారా, ఉదయమే మనం లేవగానే మన యొక్క ప్రార్థన ఏంటంటే, నీ కృప మమ్మల్ని నిర్మూలము చేయలేకపోయింది. Oh, this is the hope of glory. That is the glory of the Lord, which is going to transform us every day. ఇది కదా మన యొక్క మహిమాయుతమైనటువంటి నిరీక్షణ. ఇది మనల్ని అన్ను దినము మార్పు చెందిస్తుంది అన్నమాట. We looked into the life in the beginning. We saw a book of Exodus about Moses and the glory of the Lord. మనము గత దినాల్లో నిర్గమాకాండం చూసాము. నిర్గమాకాండములో మోషే యొక్క ఆ మహిమాయుతమైనటువంటి ఆ ముఖమును దర్శించాము. Next 2-3 sessions we looked into Isaiah and the glory of the Lord. ఆ తరువాత 2-3 సెషన్లో మనము యెషయా గ్రంథంలో చూసాము. అందులో దేవుని యొక్క మహిమను చూడగలిగాము. Today we're going to carry on a study with Ezekiel and the glory of the Lord. ఈ రోజు మనము యెహెజ్కేలు గ్రంథం నుంచి దేవుని యొక్క మహిమను కొనసాగించబోతున్నాం. There are 7 places where the glory of the Lord is spoken very clearly, and the Lord is teaching them how God expects them to respond by his revelation. పిల్లరా, 7 స్థలాల్లో దేవుడు తన యొక్క మహిమను గురించి ప్రస్తావించి వారు ఎలాగూ ప్రతిస్పందించాలో ఆయన తెలియజేస్తున్నాడు. Let's quickly look into a few things as introduction of the book so that we could love to learn this book also well. కొద్ది విషయాలను ఈ గ్రంథం యొక్క పరిచయ భాగంగా మనం గనక నేర్చుకున్నట్లయితే మనందరికి కూడా ఈ గ్రంథం మీద
ఆ జిజ్ఞాస లేదంటే ఆ ఆశ అనేది ఆసక్తి అనేది పెరుగుతుంది అన్నమాట. My dear believers in Christ, today morning, the book of Ezekiel is in Babylon, written during the time, the early years of the Babylonian exile. బబులోను చెర యొక్క ఆరంభ దినాల్లో ఈ యెహెజ్కేలు గ్రంథం అనేది రాయబడింది. At the beginning, to be very, very precise about the history, in the beginning in 605 BC, the Jewish youth were all deported to Babylon, among whom were Daniel and his 3 friends. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరం ఆరంభ దినాల్లో ఏమండి యూదా యవనస్తులు కొందరు బబులోను చెరకు తీసుకువెళ్ళబడ్డారు. అందులో దానియేలు అతని యొక్క స్నేహితులు వారు ఉన్నారు. Second group, 10,000 captives were taken and destroyed and taken and sent into Babylon. Among them was Ezekiel. ప్రియులారా, రెండవ గుంపు అనగా రెండవసారి యెరూషలేములో ఉన్నటువంటి వాటిని నాశనం చేసి దాదాపు 10,000 మంది పైగా కొందరిని చెరపట్టుకొని వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి రెండవ గుంపులో యెహెజ్కేలు ఉన్నాడు. Then in 586 BC, ఆ తరువాత క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో Nebuchadnezzar's forces totally destroyed both the city and the temple, and most of the surviving inhabitants were carried off to Babylon. 586వ సంవత్సరంలో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము పట్టణమును అలాగే దేవాలయమును పూర్తిగా నాశనం చేసి మిగిలిపోయి ఉన్నటువంటి వారందరినీ కూడా చెరపట్టుకొని వెళ్ళాడు. And this was the boy, young man called Ezekiel, there coming out of a priestly family according to chapter 1:3. Now he is called for a prophetical call. ఇదిగో ఈ యవన బాలుడైనటువంటి యవన కాలంలో ఉన్నటువంటి ఈ యెహెజ్కేలు ప్రవచన సంబంధమైనటువంటి పరిచర్యకు పిలువబడ్డాడు. Now we're going to look into how to read this book to better understand these 48 chapters. హలో, How easy to understand these 48 chapters quickly? ఈ 48 అధ్యాయాలను ఎంత సులువుగా మనము త్వరగా అర్థం చేసుకోగలమండి. 4 ways of understanding it. Number 1 is divide the chapter 1 to 3. చాలా త్వరితంగా వీటిని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మొదటి భాగం ఏంటి అంటే 1 నుంచి 3 అధ్యాయాలు విభజించుకోవటం. Ezekiel's powerful vision of God's glory and the throne. దేవుని యొక్క మహిమను గురించి, దేవుని సింహాసనం గురించి యెహెజ్కేలుకు లభించినటువంటి ఆ బలమైనటువంటి దర్శనము. In chapter 4 to 24, second group. 4 నుంచి 24వ అధ్యాయము రెండవ భాగము. Ezekiel's hard-hitting and hope-crushing message of Judah and Jerusalem's inescapable judgment. ప్రియులారా, తప్పించుకోలేనటువంటి తీర్పును గురించి యెహెజ్కేలు ఎంతో గట్టిగా వాదిస్తున్నటువంటి లేదా గట్టిగా ఇస్తున్నటువంటి దేవుని యొక్క తీర్పును గురించినటువంటి సందేశం, అదే సమయంలో నిరీక్షణతో కూడినటువంటి దేవుని మాటలు. 25 to 32 contains prophecies of judgment against the 7 foreign nations that were rejoicing over Judah's calamity. 25 నుంచి 32వ అధ్యాయం వరకు యూదా పడిపోటును బట్టి ఆనందిస్తున్నటువంటి 7 దేశాలకు ఇస్తున్నటువంటి తీర్పును గురించినటువంటి సందేశం. Finally, we see the beautiful picture of a merciful and loving God, chapter 33 to 48. 33 నుంచి 48వ అధ్యాయం వరకు ఇదిగో కనికర సంపన్నుడైనటువంటి ప్రేమామయుడైనటువంటి దేవుని గురించి మనము ఆఖరి అధ్యాయాల్లో చూస్తూ ఉన్నాం. That is after the fall of Babylon, after the fall of Jerusalem, Ezekiel's prophecies about future revival and restoration, where God picturizes himself as the shepherd of his people.
ప్రియులారా, అదిగో బబులోను నాశనము తరువాత, వారి పతనము తరువాత, ఇదిగో యోధా తిరిగి పునర్జీవానికి వస్తూ ఉంది. యోధా లేదా ఇశ్రాయేలీలు తిరిగి తీసుకొని రాబడుతూ ఉన్నారు. అది దేవుని యొక్క ప్రవచనలో భాగం అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. And finally, he gives them a promise that he will give a new heart and a new spirit. That's what we read in chapter 34 and 36. 34, 36 అధ్యాయంలో ఆఖరిగా మనం చూసినట్లయితే ఒక మంచి కాపరిగా దేవుడు వారికి నూతన ఆత్మను, నూతన హృదయాన్ని నొసగబోతున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. So let's quickly look into the first two aspects for today. Limited time we have, within the time we'll see that how the Holy Spirit is going to lead us and help us and instruct us today morning. మనకు చాలా తక్కువ సమయం ఉంది. ఉన్నటువంటి సమయంలోనే ఈ రెండు భాగాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగూ నేర్పించబోతున్నాడో, ఎలాగో నడిపించబడబోతున్నామో చూద్దాం. And you can see in chapter 1, verse 3, Ezekiel the priest, the son of Buzi, the land of the Chaldean by the river of Chebar, hand of the Lord was there upon him. యెహోయాకీను చెరపట్టబడిన ఆ 5వ సంవత్సరం ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడు నగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకు వచ్చెను. And here he is giving the picture of the vision of the 4 creatures. ఇక్కడ 4 జీవులను గురించినటువంటి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. And you can see that why this was given. All the visions, when you study, there is a theme for every vision. పిల్లరా, ఎందుకు ఈ దర్శనాలు ఇలాగ ఇవ్వబడ్డాయి? ప్రతి దర్శనం వెనక కూడా ఒక ముఖ్య అంశం అనేది ఉంది అన్నమాట. Although the pictures are given like a man, a lion, an ox, and an eagle, these are not literal pictures, but it all symbolical pictures. మానవుని గురించి అలాగే అక్కడ కనుక మనం చూసినట్లయితే ఎద్దు స్వరూపము, సింహ స్వరూపము ఇలాగ ఇవన్నీ ఇవ్వబడినప్పటికీ వీటి వెనక కొన్ని అర్థాలు ఉన్నాయి. You can see verse 13, they looked like, in the likeness of the living creatures were looking like the appearance, and they were listed what is the kind of appearance they will be. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు అన్నాడు. బా, ఎలాంటి రూపం అండది? And that's where God wants us to look into, concentrate on verse 28 of chapter 1. అందుకనే ఈ సమయంలోనే ఇక్కడే దేవుడు 1వ అధ్యాయం 28వ వచనం మీద మన దృష్టిని మరల్చాలని ఆశపడుతున్నాడు. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడును. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరం నాకు వినపడెను. Just like as we saw in chapter 6 of the book of Isaiah, God was preparing Isaiah. You can see here, God is preparing his servant Ezekiel. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో ఎలాగైతే దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని అక్కడ చూచామో, ఆ దేవుడు యెషయాను ఎలాగో సిద్ధపరిచాడో, ఇక్కడ 1వ అధ్యాయం 28వ వచనంలో కూడా యెహెజ్కేలు గ్రంథములో కూడా దేవుని స్వరూప దర్శనాన్ని చూస్తూ ఉన్నాం. దర్శనం. Yeah, the glory of the Lord is our focus even here. ఇక్కడ కూడా మన యొక్క దృష్టి ఏంటంటే యెహోవా మహిమ, లేదా ఇక్కడ రాయబడిన పదం తేజస్సు అన్నమాట. God revealed his glory and might through Ezekiel. Why? To prepare him to work and to commission his calling. దేవుడు తన యొక్క మహిమను, తన యొక్క శక్తిని ఇక్కడ ప్రియులారా యెహెజ్కేలు ద్వారా ఆయన బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే యెహెజ్కేలు దాని ద్వారా సిద్ధపరచబడి పని చేయాలి తన కొరకు అని. Let's quickly look into the second vision here. Just within the little time, we'll just concentrate on the vision of the 4 wheels. Why was this given? ఎందుకు ఈ 4 చక్రముల గురించినటువంటి దర్శనం ఇవ్వబడిందో కూడా చూద్దాం రండి.
Many times, God brings pictures for them to understand, even prophets for them to understand it very clearly. చాలా సందర్భాల్లో కొన్ని చిత్రాలను దేవుడు వాడుతూ ఉంటాడు, ఈవెన్ ప్రవక్తలు కూడా అర్థం చేసుకోవాలని. If you see in chapter 1, verse 10, he talks about the likeness of the faces of a man, lion, ox, eagle, all represent God's living creation in one side, and it has a historical symbolism about the countries. Later on, we are going to read in the book of Revelation. 10వ వచనంలో చూస్తే 4 ఎదుట ముఖ రూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వములు రూపముల సింహం వంటివి ఇలాగ చూస్తే వీళ్ళరా దీనిని మనం తిరిగి ప్రకటన గ్రంథములో కూడా చూడబోతున్నాం. ప్రవక్తలు అర్థం చేసుకోవడానికి దేవుడు అలాగన కొన్ని విషయాలను బయలుపరిచాడు. And as you see here, very clearly you can see here verse 15, from 15 onwards, he talks about, behold, one wheel upon the earth by the living creatures with his 4 faces. ఆ జీవులు నేను చూస్తూ ఉండగా నేల మీద 4 ఎదుట ముఖముల ప్రక్కన చక్రము వంటిది ఒకటి కనపడెను అంటూ. But very carefully, God is talking here. He wants to say that God is choosing to reveal his glory. దేవుడు ఇక్కడ తన మహిమను వీళ్ళరా బయలుపరచటానికి ఇలాగన వీటిని ఎన్నుకొని ఆయన కార్యము నిర్వహిస్తూ ఉన్నాడు. Note carefully, my dear brethren, they were all in exile when they were hearing this message which was given to Ezekiel. ఎహెజ్కేలుకు ఇవ్వబడినటువంటి సందేశం ప్రియులారా వారు చెరలో ఉన్నప్పుడు ఇవ్వబడింది, అది గుర్తుపెట్టుకోవాలి. What is the very meaning of the name Ezekiel? God strengthens. ఎహెజ్కేలు అనగా అర్థం ఏమిటి? యెహోవా బలపరుచును. So his very meaning of his name could become very symbolical for the people of God who are in exile. ఆయన పేరు యొక్క అర్థము కూడా ఆ చెరలో ఉన్నటువంటి ప్రజలకు ఒక సూచనగా ఉంది అన్నమాట. Oh, notice, my dear brother, he's talking about in 16th verse, that is the appearance of the wheels, and their work was like unto the color of a beryl, which talks about a beautiful precious stone. ఆ యొక్క అమూల్యమైనటువంటి రాళ్లను గురించి 16వ వచనంలో చూడండి, చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను అంటూ ఉన్నాడు. And as you notice carefully, he's saying that the wheel in the middle of another wheel. ఆ చక్రము అంట చూడగా మరొక చక్రములో అది ఉన్నట్టుగా కనపడుతుంది అంటున్నాడు. What is the essence of all this kind of writing? ఇవన్నీ రాయటం వెనక ఉన్నటువంటి అసలు ఉద్దేశం లేదా దాని యొక్క సారం ఏమిటండి? The first thing, God brings God's creation and nature. God talks about his nature and he is interconnected, God's nature and his divinity and his divine omnipresence. దేవుడు తన యొక్క సృష్టిని పిల్లరా దైవత్వంతోనూ అలాగే ఆయన యొక్క దైవిక సన్నిధితోనూ పోల్చి కనపరుస్తూ ఉన్నాడు అన్నమాట. Because God, Ezekiel sees a supernatural throne chariot in constant motion. ఎందుకు అంటే అసహజమైనటువంటి స్థితిలో ఎహెజ్కేలు అదిగో ఆ యొక్క చక్రములను కదులుచుండగా వాటిని చూస్తూ ఉన్నాడు అన్నమాట. There's a throne chariot and God is moving. God is picturized as an ever-moving mobile throne that goes wherever the Spirit commands. చక్రములతో కూడినటువంటి సింహాసనాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడికి ఆజ్ఞాపిస్తే అది కదులుతున్నటువంటి బండిగా, కదులుతున్నటువంటి వాహనముగా అది మనకు అక్కడ కనపడుతుంది. This imaginary symbol embodies and brings out the truth that God's sovereign control over all things and his presence throughout his creation is available. అన్నిటి మీద దేవునికి ఉన్నటువంటి నియంత్రణ, అన్నిటిలో ఆయన సన్నిధి అనేది మనకు అందుబాటులో ఉంది అన్న విషయాన్ని వీటి ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. Even today morning, as you read this, it is refreshing our mind when you know that the chariot of God is moving everywhere. పిల్లరా, ఈ ఉదయకాలం కూడా ఈ మాట మనం వింటూ ఉండగా ఏంటి, దేవుని రథము అనేది ప్రతి స్థలములోనికి కూడా అది వస్తూ ఉంది. ఆ మాట వినగానే మన హృదయాలు ఎంతగా తెప్పరిల్లుతాయి.
Look at verse 18 now. 18వ వచనం చూడండి ఇప్పుడు. Full of ice round about them four. You see that? ఆ కైవారములు చుట్టూ కూడా కండ్లతో నింపబడి ఉన్నది. The ice on the rims of the chariot. ఆ రథములకు ఉన్నటువంటి కైవారములు వాటికి This talks ఏమున్నాయండి? about కళ్ళు ఉన్నాయి. This talks about God's omniscient. That means all-knowing God, all-seeing God. You see that? అది దేని గురించి మాట్లాడుతూ ఉంది? దేవుని యొక్క సర్వజ్ఞానమును అన్ని ఎరిగినవాడు, అన్ని చూడగలిగిన దేవుడు అని ఆయన గురించి ప్రస్తావిస్తూ ఉంది. Thirdly, we see the movement of the wheel. ఆ తరువాత మూడవదిగా చక్రముల యొక్క కదలికను చూడండి. Oh, this talks about the ability of the direction. The direction goes with the spirit goes. ప్రియులారా, అది ముందుకు కదిలేటువంటి సామర్థ్యమును గురించి మాట్లాడుతూ ఉంది. ముందుకు వెళుతూ ఉండగా ఆత్మ కూడా వెళుతూ ఉంది అన్నమాట. That's where very clearly you see that in the word. You can see 2 times it's repeated in 20 and 21st verse. For the spirit of the living creature was in the wheels. చూడండి, ఆత్మ యొక్క జీవం అనేది చక్రములకు ఉన్నది అన్నమాట. Oh, my dear believers, you see how beautiful it is. It's portrayed in a beautiful way that God is getting ready to say that I am ready to reveal myself, but you are not ready. He's picturizing Ezekiel. First, you get ready for that. దేవుడు ఏమి తెలియజేస్తున్నాడంటే ఎస్కేల్ ద్వారా నన్ను నేను బయలుపరచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ మీరు చూడటానికి ఆ దర్శనం పొందడానికి మీరు సిద్ధముగా లేరు అని మాట్లాడుతూ ఉన్నాడు. Oh, where is Ezekiel now? ఇప్పుడు ఎహెస్కేల్ ఎక్కడున్నాడండి? By the Chebar River. ఎక్కడున్నాడు? కెబారు నది తీరమున ఉన్నాడు అన్నమాట. Where is the chariot now? ఎక్కడుంది ఈ యొక్క రథము? It is present beside the river. అది ఆ యొక్క నది పక్కనే ఉన్నది. And notice very carefully, it doesn't only stop there. He carries on now talking little more about the first picture of the vision which he has given. ఆయన ఇచ్చినటువంటి మొదటి దర్శనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. You can see that in verse 24, they went and I heard the noise of their wings. వారు వెళ్ళి ఆ రెక్కల చప్పుడు విన్నారు. About the creatures, now he's connecting it with the creatures where we saw. మనము మొదటిగా చదువుకున్నటువంటి మానవ స్వరూపం అలాగే ఉన్నటువంటి ఆ 4 జీవుల యొక్క స్వరాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. And he's talking in verse 25, there was a voice from the firmament that was over their heads, and they stood and had let them down their wings. ఏమండి, నిలిచి రెక్కలు వాల్చున్నప్పుడు వాటి తలకు పైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దములు వచ్చెను. Oh, notice carefully, even when Job was in a problem, God wanted to see very carefully, did Job understand clearly about God and than his friends? ప్రియులారా, యోబు సమస్యల్లో ఉన్నప్పుడు యోబు దేవుని గురించి స్పష్టంగా తెలుసుకున్నాడా లేదా తన స్నేహితుల కంటే కూడా అన్నదే దేవుని ఉద్దేశం. Very important. Even here you see that God wants Ezekiel to know, do you know me well? ఇక్కడ కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎహెస్కేలు నీవు నన్ను స్పష్టంగా తెలుసుకున్నావా లేదా? అదే even for the New Testament, what is eternal life? John chapter 17 verse 3 says, eternal life is to know him as the Lord and the Savior. ప్రియులారా, క్రొత్త నిబంధన గ్రంథములో కూడా నిత్య జీవితము అంటే ఏంటంటే ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను తెలుసుకోవటమే. He is the true God. We need to know that. ఆయన సత్యదేవుడు, దాని గురించి మనం ఎరిగి ఉండాలి. Who is this God? ఎవరండి దేవుడు? Verse 26 here. 26వ వచనం 1వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. The likeness of a throne, appearance of a sapphire stone, likeness as the appearance of a man above upon it. మరియు ఆ సింహాసనం అంటే దాని మీద నరస్వరూపియకు ఒకడు ఉండెను. ఆ సింహాసనము నీలకాంతమైన సింహాసనముగా ఉండెను. What kind of throne it was? Sapphire stone.
నీలకాంతి వంటి సింహాసనం అండి అది. It is not an ordinary stone which is commonly used by the builders. Sapphire stone is sophisticated stone. It is used only on exemplary purposes, and here it refers to worship. వీళ్ళరా ఇది సాధారణంగా అందరూ వాడేటువంటిది కాదు అన్నమాట. అసాధారణంగా వాడేటువంటిది. ఇదేంటి? And then you see the likeness of the appearance of a man, which talks about the incarnation of Christ. Here, it is a picture for us to understand Colossians chapter 1, verse 15. ఆ తర్వాత మానవ స్వరూపాన్ని గురించి మాట్లాడుతుంది. ఇది క్రీస్తు యొక్క శరీర ధారణ గురించి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రస్తావించినటువంటి మాటగా ఉంది అన్నమాట. Appearance of a man upon the throne. సింహాసనం మీద నరరూపి అయినటువంటి వాడు ఒకడు కనపడుతూ ఉన్నాడు. And then it comes to verse 27. The last part is telling about the appearance of fire. It had brightness around it. 27వ వచనంలో చూడండి, అగ్ని స్వరూపము కనపడుతూ ఉంది, దాని చుట్టూ కూడా తేజోమయముగా ఉండెను. And notice that how important it is for us to understand this truth, because it talks about fire. Fire talks about purification. Fire talks about judgment. ఈ అగ్ని స్వరూపము అనేది ప్రియులారా, అది మనలో ఉన్న మస్టును కరిగించేదిగాను ఉంది, అలాగే పవిత్రతను తీసుకొచ్చేదిగా, దేవుని తీర్పును తీసుకొచ్చేదిగా ఉంది అన్నమాట. Even we as believers, the first thing which takes place is justification. After justification takes place, next is sanctification. That is the purification process. విశ్వాసులముగా మనము కూడా ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మొదటిగా మనము నీతిమంతులముగా తీర్చబడతాము. ఆ తరువాత మనం ఏం చేయబడతామంటే శుద్ధి చేయబడతాము అన్నమాట. And the purification is very important. Purification is purified for holiness. ఈ శుద్ధీకరణ ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అది మనల్ని పవిత్రపరుస్తూ ఉంది. And it had brightness all over. This talks about the majesty of God. దాని చుట్టూ కూడా ఏముందంటే తేజస్సు ఉంది. ఆ తేజస్సు దేవుని మహిమను గురించి మాట్లాడుతూ ఉంది. Look at the beauty of verse 28 now. 28వ వచనం యొక్క ఆ సౌందర్యమును ఇప్పుడు గమనించండి. Appearance of the bow. ఇంద్రధనస్సు యొక్క తేజస్సు. The bow which refers to a rainbow. A rainbow means talking about the covenant. ఈ ధనస్సు ఏంటండి? ఇంద్రధనస్సు అన్నమాట. ఇంద్రధనస్సు అనగా నిబంధనల గురించి మాట్లాడుతూ ఉంది. How do we know that? You see that verse as the appearance of the bow that is in the cloud in the day of rain. అది ఎలా ఉంది అండి? వర్షాకాలమున కనబడే ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ తేజస్సు ఉంది. We hear about bow and arrow, but you see here is a bow without arrow. పిల్లరా, మనము ధనస్సు అలాగే దానికి ఉన్నటువంటి బాణమును గురించి వింటాం, కానీ ఇక్కడ బాణము లేని ధనస్సు మనకు కనపడుతూ ఉంది. Because this is the bow of not arrow to shoot somebody, but it is a bow with abiding grace of God, the love of God, and the protection of God. ఇది ఎవరి మీదో బాణములు విసరడానికి ఉన్నటువంటి ధనస్సు కాదులే, కానీ దేవుని కృప, దేవుని యొక్క కనికరమును మానవుని మీదకి విసరడానికి ఉన్నటువంటి ధనస్సు అన్నమాట. అందుకే ఇందులో బాణములు లేవు. After talking about all these things, then he says, look at that verse 28 in the middle, then he says later on, this was the appearance of the likeness of the glory of the Lord. వీటన్నిటిని గురించి మాట్లాడిన తర్వాత 28వ వచనం మధ్య భాగములో ఏమంటున్నాడు చూడండి, ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. Oh, praise the Lord. What beauty for us to understand. First we need to understand the true God. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సత్యాలండి. మొట్టమొదటిగా మనము దేవుని గురించి అర్థం చేసుకోవాలి. Jehovah is an omnipotent God. యెహోవా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. Next, he is an omnipresent God.
రెండోది యెహోవా సర్వ ఉపస్థితి కలిగినటువంటి దేవుడు. Thirdly, he is an omniscient God. మూడోదిగా యెహోవా సర్వ జ్ఞానము కలిగినటువంటి దేవుడు. And then he says, this God is the glory of God, which is going to be portrayed and revealed very soon to us, which is the sovereignty of God. వీళ్ళారా తరువాత ఇక్కడ చూసినట్లయితే ఈ దేవుడు తన యొక్క మహిమను బయలుపరచబోతా ఉన్నాడు. అదేంటంటే దేవుని యొక్క సార్వభౌమత్వం అన్నమాట. Oh, when we talk about this, immediately you can see that the verse, the end, how does it end? When I saw it, Ezekiel is telling, when he saw, what happened to Ezekiel? వెంటనే చూడండి యెహెజ్కేలుకి ఏం సంభవించిందో అది మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. I fell upon my face, I heard a voice of one speaking. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినపడింది అంటూ ఉన్నాడు. Oh, this is required for a man of God. ఒక దైవ జనునిలో ఇదిగో ఇలాంటి ఒక ప్రతిస్పందన అనేది కనపడాలి. Oh, my dear believers and guys, today morning we are not, even though the many things which we didn't understand, this one thing is most important. పిల్లరా ఈ ఉదయకాలం మనం ఎన్నో విషయాలు అర్థం చేసుకోలేకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ఈ ఒక్క విషయం మాత్రం మనకు అర్థం కావాలి. When God is revealed through the Bible, in our Bible study, in our prayer, we should fall flat on the ground to our face. మన బైబిల్ ధ్యానాల ద్వారా లేదా సందేశాల ద్వారా దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఇదిగో సాగిల పడిపోవాలి. Oh, the appearance of God's glory to Ezekiel indicated that. Notice now we are coming to the truth. What is the truth of the whole study? దేవుని ప్రభావ దర్శనం అనేది కనపడగా యెహెజ్కేలు యొక్క స్పందన ఏంటో అక్కడ చూస్తున్నాం. మనం కూడా చేయవలసిన పని ఏంటో ఇక్కడ ఈ సత్యం ఏంటో గమనించాలి. Notice carefully, the appearance of God's glory to Ezekiel reminds us that the Spirit of God has left the temple in Jerusalem. ఆ దేవుని మహిమ యెహెజ్కేలుకు ప్రత్యక్షపరచబడటం అనే అందులో ఉన్నదాన్ని సందేశం ఏంటంటే దేవుని మహిమ మందిరమును విడిచిపెట్టింది అని అర్థం. This is the number one truth. It is already left. ఇది మొట్టమొదటి సత్యం అండి. అవును, ఇప్పటికే దేవుని మహిమ విడిచిపెట్టింది. Shall we read 1 Kings chapter 8 verse 11? Let's read a few references before we close. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదామా? Notice carefully what the writer says. గ్రంథకర్త ఏం చెప్తున్నాడో చూద్దాం రండి. Chapter 8 verse 11. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. 10th verse says, when the priests were come out of the holy place, the cloud filled the house of the Lord. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. Oh, how beautiful it is. Before in Moses' time, it came and filled the tabernacle. ప్రియులారా, మోషే కాలంలో ఇదిగో దేవుని మహిమ మందిరమును నింపివేసినది. Now you see here the picture is all about it came as a cloud and filled the house of the Lord. Beautiful. Very nice to hear that. ఏమండి, మేఘములాగా దేవుని యొక్క తేజో మహిమ మందిరమును నింపివేసింది. ఎంత సుందరముగా ఉన్నది ఆ మాట వినటానికి. Now when you notice it very clearly in verse 12 that Solomon spoke, the Lord said he would dwell in the thick darkness. 12వ వచనంలో సొలొమోను మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నీవు ఆ యొక్క మేఘములలో నివసించువాడవు అంటూ ఉన్నాడు అన్నమాట. God, omnipotent God, omnipresent God, wants to be present in us, even today in the New Testament churches. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వమయుడైనటువంటి దేవుడు ఏమండి పురాతన నిబంధనలో కూడా మనకు ప్రత్యక్షం అవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు అన్నమాట ఆయన. But you notice very carefully, if you see that in Psalm 26 and 63, it talks a clear picture about what happened in అయితే the time. 26వ కీర్తన
3వ కీర్తనలో కనుక చూసినట్లయితే అయితే ఏం జరిగిందో మనకు అక్కడ అర్థమవుతుంది అన్నమాట. Even if you see here very clearly, Ezekiel later prophesied that the glory of God would return to Canaan and Jerusalem. యెహెజ్కేలు కూడా తర్వాత ప్రవచించాడు, దేవుని మహిమ కనానుకు మరలా తిరిగి రాబోతుంది అంటున్నాడు అన్నమాట. So the number one thing for us to understand today morning is Ezekiel was prepared to have the glory of God, which refers to the presence of God. దేవుని సన్నిధికి సూచనగా ఉన్నటువంటి దేవుని మహిమ కొరకై యెహెజ్కేలు సిద్ధపరచబడ్డాడు. What did he do for that? దాని కొరకు ఆయన ఏం చేశాడు? He was getting himself prepared for that. ప్రియులారా, తను తాను ఆ మహిమను ఆ ప్రభావ దర్శనమును పొందుకోవటానికి తను తాను సిద్ధపరచుకున్నాడు. A calling should always come with a commission. పిలుపు అనేది ప్రియులారా ఒక పనితో రావాలి అన్నమాట. ఎప్పుడు కూడా I should not be able to make my own call and say that I want to go for God's work. God should call you and me. ప్రియులారా, నాకు నేనుగా ప్రభువా నేను వస్తున్నాను అని మనం వెళ్ళకూడదు. దేవుడు మనల్ని పిలవాలి అన్నమాట తన పరిచర్య కొరకు. All of us are called to preach the gospel. సువార్తను ప్రకటించడానికి అందరం పిలువబడ్డాం, అందులో ఏ సందేహం లేదు. But some are called for a specific purpose like Apostle Paul. కానీ అపోస్తలుడైన పౌలు వలె ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు అనేది అందరికీ ఉంటుంది. There is a specific call for Isaiah. యెషయాకు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉంది. There is a specific call even for Ezekiel. యెహెజ్కేలు కూడా ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉంది. Chapter 2 verse 1, you can see how the word of God is written about Ezekiel. యెహెజ్కేలు గురించి 2వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో అక్కడ మనం చూడవచ్చు. God refers Ezekiel more than 90 times as the son of man. Did you see that? దాదాపుగా 90 సార్లు పైగా దేవుడు యెహెజ్కేలును నరపుత్రుడా అని సంబోధించాడు. Brother, read that verse, chapter 2 verse 1. 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామా? నరపుత్రుడా నీవు చక్కగా నిలవడము, నేను నీతో మాట్లాడవలను అని. Notice carefully, my dear believers in Christ. We may be called as a brother. Your name, put your name. It's not only brother Ezekiel. It is the son of man. మీ పేరు ఒకవేళ యెహెజ్కేలు అని ఉండొచ్చు, పెట్టుకొని ఉండొచ్చు, పిలువబడుతూ ఉండొచ్చు. కానీ యెహెజ్కేలు మాత్రమే కాదండి. దేవుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా. That is a transformation which took place because of a vision which was revealed about the true God to him. సత్య దేవుని గురించినటువంటి దర్శనం ఆయనకు బయలుపరచబడిన తరువాత ఆయనలో వచ్చినటువంటి మార్పు అది అన్నమాట. And you see in verse 2, the Spirit entered into me and spake unto me and set me upon my feet. I heard him spoke to me. 2వ వచనంలో ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టిన, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. Oh, verse 8. But thou son of man, hear what I say unto you. Be not thou rebellious like the rebellious house. Open thy mouth, eat what I give thee. 8వ వచనం, నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. First and foremost thing which God gave instruction, nothing, you prepare, go, fight, attack, nothing like that. He's preparing him to eat God's word, which means spend time with God and carry the message of God carefully across. ఏమండి, మొట్టమొదటిగా దేవుని సందేశం, వెళ్ళు, దాడి చెయ్యి, వాళ్ళ మీద ఇలాగ తీర్పులు ప్రకటించు, అది కాదండి ఇక్కడ దేవుని సందేశం. ఇక్కడ భుజించమంటూ ఉన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని మొదటిగా నీవు నింపుకోవాలి అంటున్నాడు అన్నమాట. So Ezekiel needed a vision of God's glory to prepare him to serve the Lord. దేవుని యొక్క సేవ చేయటానికి యెహెజ్కేలుకు దేవుని దర్శనం అవసరమై ఉంది అన్నమాట ఇక్కడ. My dear believers in Christ, as a point of application, we too require an experience of the power of God's glory and holiness through the filling of the Holy Spirit every time. ప్రియ దేవుని బిడ్డలారా,
సహోదరి సహోదరులారా, ఇదిగో మనము దీన్ని అన్వయింపజేసుకోవడానికి ఆలోచన చేసినట్లయితే మనకు కూడా దేవుని మహిమ అనేది నింపబడటానికి దేవుని వాక్యము, దేవుని సత్యం అనేది అవసరమై ఉంది అన్నమాట. What does John chapter 1 verse 14 say? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తుంది మనకి? How the writer beautifully portrays a picture and says the word was made flesh and dwelt among us. We behold, notice that, we behold his glory, the glory of the only begotten of the Father, full of grace and truth. What's that glory? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. Oh, notice carefully. What is that glory? Glory talks about the presence. ఏమండి, ఇక్కడ మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఆయన సన్నిధి, ఉపస్థితి అని అర్థం. The doxa of God, the glory of God, the presence of God. దేవుని సన్నిధి, దేవుని మహిమ అక్కడ కనపరచబడింది. 1 Peter chapter 4 verse 14. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము I'm just giving 14వ వచనం చూడండి. some significance related to the New Testament also today morning. ఈ ఉదయకాలము కొత్త నిబంధనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. If you notice carefully, in the writer beautifully portrays Peter when he's writing, he portrays a picture here in chapter 1 verse 14. 1:14లో కూడా పేతురుకు రాస్తున్నప్పుడు ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. 4 verse 14. 4:14 క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు గనక మీరు ధన్యులు. Praise the Lord. For the spirit of the glory and of God resteth upon you and me. మహిమా స్వరూపి అయినటువంటి దేవుని ఆత్మ, దేవుని యొక్క మహిమ అనేది మన మీద నిలిచి ఉంటుంది. Oh, praise the Lord. Notice, my dear believers in Christ, even during sufferings, pain, sorrow, death, trivial times, don't forget about this. The spirit of the glory and of God resteth upon us. కష్టాల్లో, శ్రమల్లో, దుఃఖములో ఏమండి, దేవుని ఆత్మ అనేది మన మీద నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మనము ఇటు కష్ట సమయాల్లో మనం మర్చిపోకూడదు అన్నమాట. Oh, the vision of the four wheels reminds us about God's presence, God's protection, and God's provision. 4 చక్రముల గురించినటువంటి దర్శనము దేవుని యొక్క సంరక్షణను, దేవుని పోషణను, దేవుని శక్తిని మనకు కనపరిచేదిగా ఉన్నాయి. And this was the very start in the life of Ezekiel, the young man. యవనుడైనటువంటి ఎహెజ్కేలు జీవితానికి ఇది ప్రారంభంలోనే ఆయనకు అర్థమైపోయింది. Notice very carefully, before him, whom Ezekiel has seen as example, he has seen Daniel and his friends. పిల్లారా, ఎహెజ్కేలు తనకు ముందుగా ఎవరిని మాదిరిగా ఎంచుకున్నాడు? దానియేలును, తన స్నేహితుల్ని. All were exiles we're talking about. They were all living in exile. వీరందరూ కూడా చెరపట్టబడినటువంటి వారే. వీరందరిలో కూడా బబులోను చెరలో ఉన్నారు. Oh, what about us? We are all living in reality, not as exiles, but with freedom to worship and praise and thank God in whatever situation we are. మనం ఏమి బంధకాల్లో లేము కదండి. స్వతంత్రంగా ఉన్నాము, స్వేచ్ఛగా ఉన్నాము, వాస్తవ జీవులంగా ఉన్నాము. మరి మనం ఎంతగా దేవుని స్తుతిస్తూ బ్రతకాలి. Oh, so what is our prayer? అయితే ఉదయకాలం మన ప్రార్థన ఏమిటి? Like Ezekiel, we should be ready to receive and be empowered by the Holy Spirit every day. ఎహెజ్కేలు ద్వారా మనము దేవుని మహిమ స్వరూప దర్శనాన్ని పొందుకోవటానికి సిద్ధముగా ఉండాలి. పొందుకొని బలపరచబడటానికి ఏమండి మనము అనుమతించాలి. Unless we are filled by the Holy Ghost, we cannot expect the church of God to be filled by the Holy Ghost. మనము నింపబడకుండా దేవుని సంఘము నింపబడిద్ది అని మనము ఎదురు చూడటం పొరపాటు. Oh, God was bringing this beautiful picture of those four faces to make understand about mankind and the living creatures, and God is above all the creation. Today man has forgotten he is worshipping the creation.
మానవ జాతిని గురించి, ఆ 4 జీవుల గురించి, వాటి ద్వారా దేవుడు ఇదిగో ఈ మానవ జాతికి అవసరమైనటువంటి సత్యాలు నేడు ఈ మానవ జాతి దేవుని మరిచిపోయి జీవిస్తుంది అన్న వాస్తవ విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. There you see in chapter 1 verse 13 the burning coal of fire. 1:30 మనం చూసామండి. 13వ వచనంలో ఎక్కడున్నాడు అంట, అదిగో ఆ అగ్ని జీవుల మధ్య మండుచున్న నిప్పులతో దివిటీలతో ఉంది అన్నమాట. And these remind us about the book of Exodus chapter 3 1 to 5, again talking about judgment. 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు నిర్గమాకాండాన్ని గురించి, అందులో ఉన్న తీర్పును గురించి ఇది మాట్లాడుతుంది అన్నమాట. But in the book of Revelation chapter 20, it talks about the fire which is moving back and forth, symbolizing the energy and power of the Spirit of God. అయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఇదిగో అది దేవుని యొక్క ఆ కాంతికి సూచనగా ఉన్నటువంటి, ముందుకు వెళ్ళుచు కదులుచు ముందుకు వెళుతూ వెనక్కి వస్తూ ఉన్నటువంటి దానికి మహిమకు సూచనగా ఉంది అన్నమాట. And lastly, let's not forget Ezekiel's vision. The cherubim were manifesting God's glory and holiness in the exile. ఆ బబులోను కాలములో, చెరకాలములో దేవుని యొక్క మహిమను ఏమండి ఈ కెరూబులు ఏం చేస్తున్నారంటే అవి ప్రత్యక్షపరిచేవిగా ఉన్నాయి అన్నమాట. We might not be able to see God, but we can see the presence of God. మనము దేవుని చూడలేము లేకండి, దేవుని ఉపస్థితిని అనుభవించగలం. Oh, my dear believers, how important it is it was for Ezekiel, and it is so true for us too. ఏమండి ఇది యెహెజ్కేలుకు ఎంత ప్రాముఖ్యమైన దర్శనము, మనకు కూడా అంతే. We praise and thank God for this morning time, where we could once again bow down before Him and say, "Oh Lord, we truly believe that you're a true and living God, the omnipotent God, the omniscient God, and the all-knowing God. He is a sovereign God." ఈ ఉదయకాలం మనం కూడా అదిగో ఆ దేవుని యొక్క తేజో మహిమను, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ జ్ఞానమును, అలాగే ప్రియులారా ఆ సార్వభౌముడైనటువంటి దేవుణ్ణి చూడటానికి దేవుడు మనకిచ్చిన చక్కని ఈ తరుణాన్ని బట్టి దేవానికి స్తోత్రములు అనుచు మనం ఆయన్ను మహిమపరుద్దాం. May the Lord's name be glorified. Amen. ఈ చక్కని మాటల ద్వారా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్స్ అన్న. మార్నింగ్ సెషన్లు చక్కగా యెహెజ్కేలు గ్రంథం నుండి ఫస్ట్ చాప్టర్లో డివిజన్స్ ఎలాగో ఆ 48 చాప్టర్స్ 1 to 3, 4 to 24, 25 to 32, 33 to 48 ఇలా చక్కగా వివరించారు. యెహెజ్కేలు యొక్క దర్శనము, మరి 4 to 24లో తప్పించుకొని లేని తీర్పు గూర్చి సందేశం, నిరీక్షణతో కూడిన సందేశం, మరి 25 to 32లో యూదా తీర్పును గూర్చి, మరి 33 to 48లో కనికర సంపన్నమైన దేవుని గురించి, బబులోను యొక్క నాశనం గురించి ఆయా రీతిలుగా ఆయా వచనాలు తీసుకొని చక్కగా దేవుని యొక్క ప్రత్యక్షత దర్శనము యెహెజ్కేలు పట్ల ఎలా ఉన్నదో, మరి ఇంద్రదర్శన్ గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. అదే ప్రకటనలో కూడా కొంత కంపేర్ చేసుకుంటూ మరి కొన్ని సంగతులు తెలియజేశారు. మరలా కంప్లీట్ గా మనం ఇంకా అర్థం చేసుకోవటానికి మన ప్రియులు బర్నబాస్ అన్న గారు యూట్యూబ్ లో పెడుతుండగా ఎవరికైనా ఏదైనా సందేహం వస్తే, ఎందుకంటే దీనిలో చాలా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు వివరాలు అన్ని కూడా చక్కగా వివరించారు కాబట్టి ఆ వివరాలన్నీ మరోసారి మనం యూట్యూబ్ లో గమనిస్తే చక్కగా ఇంకా అర్థం చేసుకోగలం. చివరికి మనం నేర్చుకోవాల్సింది యెహెజ్కేలు ద్వారా మరి దేవుని మహిమను పొందడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలని మరి తెలియజేస్తున్నారు. కాబట్టి అటువంటిది మన జీవితాల్లో కూడా మనం సిద్ధంగా ఉంటే, అక్కడ ఒక మాట చెప్పారు, ఆయన
యెహెజ్కేలు దేవుని మహిమ కొరకై సిద్ధపడిన వాడుగా ఉన్నాడు, పిలుపు పనితో రావాలి అని చెప్పాడు. దేవుడు మనల్ని కూడా పిలవాలి, కానీ మనంగా ముందుకెళ్ళి నేను అని చెప్పి ముందుకెళ్ళకూడదు. కాబట్టి యెహోషువ యెషయాకు ప్రత్యేక పిలుపు ఉన్నట్టు యెహెజ్కేలు కూడా ప్రత్యేక పిలిపించి అనేక సంగతులు మన ఎదుటికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఆ రీతిగా మనం కూడా ఇంకా అర్థం కావడానికి క్షుణ్ణంగా మనం చదివి లోతుగా తెలుసుకుందాం. ఈ దీని మెసేజ్ యూట్యూబ్ లో ఉంటది కాబట్టి మనం ఇంకా విని మేలు పొందాం. సహోదరులు ఆదినారాయణ అన్న గారు మరి చేరి వచ్చిన ప్రతి వారికి, ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన పర్ణభాసన గారికి వందనాలు. ఆఖరి ప్రార్థన ఆదినారాయణ చేస్తారు. అన్న దేవదానం అన్న, చిన్న రిక్వెస్ట్ అన్న. ప్రైరు, నా భార్యకి బలహీనత ఉంది, ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాం అన్న, కొంచెం ప్రార్థన చేయండి అన్న. భార్య పేరు చంద్రలీల. దిద్దే యేసప్ప అన్న భార్య. చాలా బలహీనత ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మదర్ ఆఫ్ బ్రదర్ శివయ్య కాల్ టు గ్లోరీ టుడే at midnight at 1 a.m. and buried maybe maybe at 10 a.m. Please pray for the bereaved family members and relatives. మరొకటి వైఫ్ ఆఫ్ దిద్దే ఏషప్ చంద్రలీల గారు is going to get treatment at hospital. She is going to hospital. Please pray for her also. ప్రార్థన చేయండి. ఆదినారాయణ అన్న గారు, దిద్దే యేసప్ గారి భార్య చంద్రలీల గారు హాస్పిటల్కి వెళ్తున్నారు, ప్రార్థన చేయండి. మన శివయ్య అన్న గారి మదర్ విషయంలో, రిలేటివ్స్ విషయంలో ప్రార్థన చేయండి. మెసేజ్ కూడా. జీవం గల మా తండ్రి, ప్రేమ గల మా రక్షక, పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీతిశరుడా, మీకు స్తోత్రములు స్వామి. వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల వేళ సమయంలో మీ దాసులు జోయల్ అబ్రహాం అన్నగా ద్వారా, అదేవిధంగా జంగా సుధాకర్ బాబు ట్రాన్స్లేట్ ద్వారా మీరు చక్కటి వర్తమానం మాకు వివరించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహిమ, మీ తేజస్సు, మీ యొక్క ఔన్నత్యాన్ని గురించి తండ్రి మాకు వివరించినందుకు స్తోత్రాలు. మీ దాసుని కుటుంబాన్ని ఇరువురిని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకా మీ సేవలో బలమైన పనిముట్టుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి విన్నటువంటి వాక్యము మేము శ్రద్ధగా మాకు తండ్రి విని అర్థం చేసుకొని తండ్రి ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ తండ్రి ముందుకు సాగులాగా సహాయం దయచి ప్రార్థిస్తున్నాం. మెట్టుకున్న తండ్రి, మీ వాక్యము రెండించుల ఖడ్గం కంటే వాడేయింది, ప్రాణాత్మల మూలుగున వివరించేది. తండ్రి అలాంటి చక్కటి వర్తమానం అనుదినము ప్రభువు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. విదాసులు శివయ్య అమ్మగారు తల్లిగారైనట్టు ఈరమ్మ గారిని మీరు పిలుచుకున్నందుకై మీకు స్తోత్రాలు. బరేలు కార్యక్రమం 9 గంటలకు ప్రారంభమవుతుండగా ఆ కార్యక్రమంలో మీరుండి చక్కగా ఘనంగా మట్టంగా మర్యాదగా నడిపించుకోవడం ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచండి, బంధుమిత్రాలను ఆదరించండి, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. తిరిగి నాయనబడుతుంది దిద్దే యేసప్పన్న భార్య చంద్రలీల కూడా అస్వస్థగా ఉందని హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలని విన్నాం. తండ్రి ఆ దాసరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ గాయపడిన సందర్భం ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయమని, అయ్యా వైద్యులు కూడా మంచి జ్ఞానం తెచ్చండి, సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి కృప చూపిస్తారన్న మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దీవెన చేత నింపండి, మీ యొక్క అద్భుత కార్యం జరిగిస్తారన్న మీకు వందనాలు చెల్లిస్తూ, తండ్రి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరవచ్చిన ప్రియులందరినీ బట్టి దీనికోసం భారం వహిస్తున్న వర్ణవాసులు నడిపించిన మీ దాసులు, తండ్రి దినం నడిపిస్తున్న మీ దాసులు, ప్రభా దేవదానాన్ని బట్టి
వీళ్ళందరినీ బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి నాయన లోకంలోకి వెళ్తుండగా మాతో మీరు ఉండండి. లోకమాల్యాన్ని మాకు అంటకుండా అనుదినము నా తండ్రి ప్రభా మీ కొరకు ప్రత్యేకంగా జీవిస్తూ నీ నామ మహిమార్థమై మేము జీవిస్తూ నేను ఘనపరుస్తూ హెచ్చిస్తూ మరి ప్రభా ఏదైనా కార్యక్రమం అంతట్లో మాతో ఉండమని మా ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడు సజీవుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 వందనాలు. ఈ కాలంలో సహోదరులు జోయల్ అబ్రాహ్మణ్ గారు చక్కని మెసేజ్ ఇచ్చినందుకు మరి చక్కగా ట్రాన్స్లేట్ చేసిన వెంకట సుధాకర్ అన్న గారికి వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి వందనాలు. పాటలు పాడిన వారిని చేరి వచ్చిన ప్రతి వారికి పెద్దలందరికీ తెలుసు. ఓ టు బర్నబాస్ అన్న.